హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శైలు. వెల్కమ్ టు స్పైసీ బైట్స్. ఈరోజు మన వీడియోలో తక్కువ ఆయిల్తో అలాగే తక్కువ మసాలాలతో చికెన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఈ చికెన్ ఫ్రైని చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం ఏమీ పట్టదు. అరగంటలోనే ఈ చికెన్ ఫ్రైని అయితే మనం తయారు చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా నేను ఇక్కడ 1 కేజీ వరకు చికెన్ని శుభ్రంగా కడిగి తీసేసుకున్నాను. ఈ చికెన్ని ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసి తీసుకోవాలి. మరీ చిన్న ముక్కలుగా కాకుండా, అలా అని మరీ పెద్ద ముక్కలుగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసి తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ చికెన్లో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, అలాగే ఒక నిమ్మ చెక్కని పిండుకోవాలి. ఇలా పిండుకున్న తర్వాత దీని మొత్తాన్ని శుభ్రంగా కలిపేసుకోవాలి. మొత్తం కలిసేలాగా కలిపేసుకొని వీటిని ఒక అరగంట పాటు పక్కన పెట్టాలి. మీకు టైం ఉంటే 1 గంట అయినా దీన్ని పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై కోసం మసాలాను తయారు చేసుకుందాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క, 2 అనాస పువ్వు, అలాగే ఒక 6 వరకు లవంగాలు, ఒక 4 యాలకులు, 1 టీ స్పూన్ వరకు మిరియాలు వేసి వీటన్నిటిని కూడాను లో ఫ్లేమ్లో ఒక 20 సెకండ్ల పాటు వేయించుకోవాలి. ఈ విధంగా వేగేటప్పుడే ఇందులో ఒక 5 వరకు ఎండుమిరపకాయలను వేసుకోవాలి. వీటిని కూడా ఒక 30 సెకండ్ల పాటు వేయించుకోవాలి. ఈ మసాలాలన్నీ మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా మొత్తం వేగాక ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు చికెన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఇందులో 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల అన్నీ కూడా ఈవెన్గా వేగుతాయి. ఇలా మొత్తం కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు కాస్త వేగాక ఇందులో 3 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రైకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన లేకుండా పూర్తిగా ఆయిల్లో వేగిపోవాలి. ఇలా మొత్తం కూడా వేగిపోయాక ఇందులో ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోవాలి. ఈ చికెన్ ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పట్టేలాగా ఒక 5 నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, ఇంకా రుచికి తగినంత సాల్ట్ వేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మనం ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఒకసారి రుచి చూసి వేసేసుకోండి. ఇలా మొత్తం వేసుకున్నాక బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు బాగా దీన్ని మగ్గించుకోవాలి. ఈ చికెన్లో ఎటువంటి వాటర్ అనేది వేసుకోకూడదు. ఇలా వేసుకోకుండా చికెన్లో నుండి వచ్చే వాటర్తో మాత్రమే ఈ చికెన్ని బాగా మగ్గించుకోవాలి. మనం 5 నిమిషాలకు ఒకసారి బాగా కలిపేసుకొని దీన్నైతే మగ్గించుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవడం వల్ల చికెన్ అనేది చాలా మెత్తగా ఉడుకుతుంది. ఇలా ఒక 15 నిమిషాల తర్వాత ఇందులో ఒక 4 పచ్చిమిరపకాయ ముక్కల్ని, అలాగే కొద్దిగా కరివేపాకు రెబ్బల్ని వేసి మరొకసారి బాగా కలిపేసుకొని మరొక 5 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూసారా, వాటర్ అనేది మొత్తం ఇంకిపోయింది. అస్సలు వాటర్ అనేది లేకుండా ఈ చికెన్ అయితే ఉడికించుకోవాలి. ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఈ మసాలా మొత్తాన్ని ఒకేసారి వేసుకోకుండా 2 సార్లు వేసుకుంటే చికెన్కి మొత్తం మసాలా చక్కగా పడుతుంది. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని దీని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మరొకసారి అడుగు నుంచి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మిగిలిన మసాలా పౌడర్ మొత్తాన్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మరొక 5 నిమిషాల పాటు దీన్ని బాగా కలిపేసుకొని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మరొకసారి కింద నుంచి కలిపేసుకోవాలి. మీకు ఒకవేళ ఉప్పు కారం సరిపోకపోతే ఈ స్టేజ్లోనే ఉప్పు కారం వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని చివరగా దించే ముందు కొంచెం కొత్తిమీరని వేసుకొని మరొకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ చికెన్ ఫ్రైని మనం రసంతో కానీ పప్పుచారుతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, దీన్ని తయారు చేసుకోవడానికి కూడా చాలా తక్కువ టైమే పడుతుంది. ఈ చికెన్ పైన కొద్దిగా నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయతో తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. మరి ఇలాంటి చక్కటి రెసిపీని మీరు కూడా టేస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.